నమస్తే. నేటి ప్రధాన వార్తలు. ఉగ్ర మూకలపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం, ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుక పడిన క్షిపణుల దాడి, పాకిస్తాన్ సరిహద్దుల దాటకుండానే దాడులు, పాక్ పియకులని 9 ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్ అజాద్ కుటుంబం అంతం, 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించిన దాయాది దేశం, ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ, ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్, సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. భారత విజయ సింధూరం పేరు మన వీరతిలకంగా పెట్టినట్టు మన ఇండియన్ గవర్నమెంట్ ఆ పేరుకు పెట్టిన ప్రత్యేకత ఏంటంటే విజయ సింధూరం. సింధూరం అంటే వీరతిలకం కదా, దాన్ని ఉద్దేశించి పెట్టినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, మనందరికీ గర్వకారణం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంతోనే చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు, ప్రధాని మోడీ తెలిపారు. భారత సైన్యం ఎక్కడా గీత దాటలేదు. అమాయకులను చంపిన వారినే హతమార్చాయి. ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం. అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డాడు. భారత సైన్యము అలానే వ్యవహరించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గురి తప్పకుండా, ముష్కరులు తప్పించుకోకుండా, స్కాల్స్, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి. ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలో జాగ్రత్తలు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి. పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు. సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఉద్యోగుల ఐక్యాస నేతలతో కమిటీ భేటీ. 57 డిమాండ్లపై చర్చ. ఉద్యోగుల సమస్యలు అర్థం చేసుకున్నామంటూ అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ గారు చేసినటువంటి ప్రకటన. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొందాం. అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు సాంఘీభావ ర్యాలీ హాజరు కానున్న సీఎం, మంత్రులు. దద్దరిల్లిన కర్రెగుట్టలు. ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టుల మృతి, 18 మృతదేహాలు స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్. కర్రెగుట్టల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు వార్తలో ఉన్నది. టెస్టులకు రోహిత్ గుడ్ బై. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఈరోజు వార్తలో ప్రకటన. మన రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశాడు. తొలి వారం తెలంగాణ పరిచయం. 17 నుంచి అసలైన పోటీలు. క్రీడా నైపుణ్యాలు, అందం, ప్రతిభ, వ్యక్తిత్వ, సామాజిక నిబంధనలపై పరీక్షలు. ఇది మిస్ వరల్డ్ పోటీలు తీరుతెన్ను. మిగతాది పేజ్ నెంబర్ 3లో ఉంటుంది వార్త. $11,828 కోట్లతో 5 ఐఐటీల విస్తరణ. తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, బీల్వాయ్,
జమ్మూ ఐఐటీలకు మహర్దశ 60,000 కోట్లతో నైపుణ్య శిక్షణ వృత్తి విద్యా పథకాలు క్యాబినెట్ నిర్ణయించింది. పలు 5 ఐఐటీల విస్తరణ చేస్తూ ప్రకటన. మన్యంలోని 2 కీలక నేత జగన్తో పాటు సభ్యుడు రమేష్ హతం.